అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ H1B వీసాల నుంచి తమ ఫోకస్ ఇండియన్ ట్రక్ డ్రైవర్లపై పెట్టిందా? దేశంలోకి అక్రమంగా ప్రవేశించి డ్రైవింగ్ లైసెన్స్ దక్కించుకున్న వారి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయా? ఆ కారణంగానే ఏకంగా వేలాది మంది ట్రక్కు డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేశాడా అన్న అనుమానాలు కలగక మారవు. తాజా నిర్ణయంతో ఈ రంగంపై ఆధారపడ్డ భారత సంతతికి చెందిన డ్రైవర్లు కోర్టులో కేసు వేశారు. అయితే డ్రైవర్ల లైసెన్సు రద్దు చేసే ముందు వారికి ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఏకపక్షంగా లైసెన్సు రద్దు చేశారని కార్మికుల హక్కుల కాలరాశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ఇండియన్స్ పై కక్ష తీర్చుకుంటున్నాడన్న వాదన కూడా వినిపిస్తున్నారు భారత సంతతికి చెందిన వారు. ఆ వివరాలేంటో చూద్దాం. అమెరికాలో ప్రస్తుతం ఇండియాకు వ్యతిరేకంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహరిస్తోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అమెరికాలో పనిచేస్తున్న H1B వీసాదారులపై కొరడా జులిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక అమెరికాలో ట్రక్ డ్రైవర్ల వంతు వచ్చింది. అక్కడ ట్రక్ డ్రైవర్లలో ఎక్కువ మంది పనిచేసేది ఇండియాకు చెందిన సిక్కులే ఎక్కువగా ఉన్నారు. ఇక కాలిఫోర్నియా రాష్ట్రంలో ఏకంగా వేలాది మంది సిక్కులు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయడం, ఇండియాకు చెందిన డ్రైవర్లు కాలిఫోర్నియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు నమోదు చేశారు. ఇక లైసెన్సులు రద్దు చేయడానికి ప్రధాన కారణం ట్రక్కు డ్రైవర్లు కాలిఫోర్నియా రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించారని, వారికి కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసే ముందు ఎలాంటి నిబంధనలు పాటించలేదని, లైసెన్సుల జారీలో అవకతవకలకు పాల్పడ్డారని ఫెడరల్ గవర్నమెంట్ కాలిఫోర్నియా రాష్ట్రాన్ని నిలదీసింది. దీంతో కాలిఫోర్నియా వెంటనే రోడ్డు సేఫ్టీ కారణంగా చూపించి వేలాది మంది భారతీయుల కమర్షియల్ డ్రైవర్ లైసెన్సులు రద్దు చేసింది. అయితే చాలా మంది భారతీయ డ్రైవర్లు మాత్రం తాము చట్టం ప్రకారం అన్ని నిబంధనలు పాటించి కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు దక్కించుకున్నామని చెబుతున్నారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే ముందు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, తమ వాదన వినిపించుకునే అవకాశం కల్పించలేదని, కార్మికుల హక్కులు కాలరాశారని వాపోతున్నారు. కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియన్ ట్రక్ డ్రైవర్లు కోర్టులో కేసు ఫైల్ చేశారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని కమర్షియల్ డ్రైవర్స్ విషయానికొస్తే ఇండియాలోని పంజాబ్ రాష్ట్రం నుంచి వెళ్లిన వారే ఈ రంగంలో ఎక్కువగా పనిచేస్తున్నారు. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకు రవాణా చేయాలంటే సిక్కు డ్రైవర్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. కాలిఫోర్నియాలో అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ కంపెనీలన్నీ ఇండియాకు చెందిన సిక్కు కమ్యూనిటీ వారే నడిపిస్తున్నారు. తాజాగా కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్ లేదా DMV ఇండియన్ ట్రక్ డ్రైవర్ల కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసింది. ఈ రంగంపై ఆధారపడ్డ డ్రైవర్లు షాక్ కి గురయ్యారు. డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయడం వల్ల తమ బతుకు తెరువు దెబ్బతింటుందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోతున్నారు. ఇక ఫెడరల్ గవర్నమెంట్ తాజాగా నిర్వహించిన ఆడిట్లో డ్రైవింగ్ లైసెన్సుల జారీ భారీ అవకతవకలు జరిగాయని, ఎలాంటి నిబంధనలు పాటించకుండా గుడ్డిగా డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసిందని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని నిలదీస్తుంది. ఇండియా నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి కాలిఫోర్నియా స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉదారంగా లైసెన్సులు జారీ చేసిందని ఫెడరల్ గవర్నమెంట్ ఆరోపించింది. దీంతో కాలిఫోర్నియా ప్రభుత్వం పాత తేదీలు వేసి మీ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసినట్లు డ్రైవర్లకు నోటీసులు పంపించింది. దీనివల్ల సుమారు 20,000 కమర్షియల్ లైసెన్సులు రద్దే అవకాశం కనిపిస్తోంది. నవంబర్ 6వ తేదీన DMV సుమారు 17,000 డ్రైవర్లకు 60 రోజుల గడువు ఇచ్చి మీ లైసెన్సులు రద్దు చేస్తున్నట్లు నోటీసులు పంపించింది. అటు నుంచి అమెరికాలో ఇప్పటి వరకు జారీ చేసిన కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులను సమీక్షించడం మొదలుపెట్టింది. దీంతో మరిన్ని డ్రైవింగ్ లైసెన్సులు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కాలిఫోర్నియా స్టేట్ ఈ లైసెన్సులను రద్దు చేయడం వల్ల సుమారు ఎక్కువగా ప్రభావం పడేది మాత్రం పంజాబ్ నుంచి వచ్చిన సిక్కులపైనే అని న్యాయవాదులు చెబుతున్నారు. కాలిఫోర్నియా స్టేట్ ట్రక్కింగ్ ఇండస్ట్రీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఉద్దేశపూర్వకంగానే ఇండియన్స్ ను టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు న్యాయవాదులు. ఇక పౌర హక్కుల సంఘాలు కూడా డ్రైవర్లకు సంఘీభావం తెలిపాయి. డ్రైవర్ల దుష్ప్రవర్తన వల్ల కాదు, DMV చేసిన క్లిరికల్ తప్పిదాల వల్లే ఈ సమస్య వచ్చిందని పౌర హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి.
కాలిఫోర్నియా చట్టం ప్రకారం లైసెన్స్ హోల్డర్లకు జారీ చేసిన లైసెన్సులపై ఎలాంటి అనుమానాలు తలెత్తినా ఉదాహరణకు తప్పుడు పత్రాలు పెట్టి లైసెన్సులు దక్కించుకుంటే వివరణ కోరాలి లేదా తిరిగి లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించాలి. దీనికి బదులుగా కాలిఫోర్నియా స్టేట్ ట్రక్ డ్రైవర్లకు నాన్ రెసిడెంట్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేయడం లేదా డ్రైవింగ్ లైసెన్సులను పునరుద్ధరించడం, లోపాలు ఉంటే సరిదిద్దాలి. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం వల్ల డ్రైవర్లు ట్రక్కులు నడపలేకపోతున్నారు. కాలిఫోర్నియా స్టేట్ జోక్యం చేసుకుని డ్రైవర్లకు సాయం చేయాలని, క్లిరికల్ పొరపాట్ల వల్ల వేలాది మంది సిక్కు డ్రైవర్లు రోడ్డున పడతారని, DMV చేసిన తప్పుకు డ్రైవర్లు ఎందుకు శిక్ష అనుభవించాలని మున్మీత్ కౌర్ వాదిస్తున్నారు. సిక్కుల ట్రక్ డ్రైవర్ల తరపున ఆమె కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల కాలంలో సిక్కు డ్రైవర్లు నిర్లక్ష్యంగా ట్రక్కులు నడిపి పలు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఫ్లోరిడాలో జరిగిన ఘోరమైన ట్రక్కు ప్రమాదంలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్ నుంచి వచ్చిన సిక్కు డ్రైవర్ పొరపాటున యూటర్న్ తీసుకోవడంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తీరా విచారణలో తేలిందేమంటే అతడి వద్ద లైసెన్సు లేదని. దీంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దీనిపై కన్నెర్ర చేసింది. దేశంలో పలు రాష్ట్రాలు, ప్రధానంగా కాలిఫోర్నియా స్టేట్ ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారికి కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసిందని ఆరోపించింది. లైసెన్సు జారీ చేయడానికి ముందు పాటించాల్సిన కఠినమైన నిబంధనలు పాటించలేదని విచారణలో తేలిందని పేర్కొంది. ముఖ్యంగా కమర్షియల్ డ్రైవర్స్ కు ఇంగ్లీషు ఖచ్చితంగా రావాలనేది ఫెడరల్ ప్రభుత్వం వాదన. అమెరికాలో మొత్తం సైన్ బోర్డులన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. ఎక్కడ యూటర్న్ తీసుకోవాలో, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలో బోర్డులుంటాయి. ఇంగ్లీష్ రాకపోవడంతో, డ్రైవర్లకు అర్థం కాకపోవడంతో ఈ ఏడాది 2-3 అతిపెద్ద ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తీరా చూస్తే వారంతా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారని, వారి వద్ద సరైన పత్రాలు లేవని తేలిందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదిస్తోంది. ఇక అమెరికాలోని ట్రక్కింగ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే పంజాబ్ నుంచి వచ్చి స్థిరపడ్డ సిక్కులే అధికంగా ఉన్నారు. వారంతా కాలిఫోర్నియాను అడ్డాగా చేసుకుని తమ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు. ఇండియా నుంచి సిక్కులను రప్పించి వారికి అక్రమంగా లైసెన్సులు ఇప్పించి పని చేసుకుంటున్నారు. అదీ కాకుండా కెనడాలో కూడా డ్రైవర్లంతా సిక్కులే. వారంతా అమెరికా చేరుకుని కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు దక్కించుకున్నారని ఫెడరల్ గవర్నమెంట్ ఆడిటింగ్లో తేలింది. వారిలో ఎక్కువగా ఇమిగ్రెంట్ అంటే ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారే అని తేలింది. దీంతో ఇప్పటికే ఇండియన్స్ పై ఆగ్రహంతో ఉన్న ట్రంప్ కాలిఫోర్నియాతో పాటు ఇతర రాష్ట్రాలను వెంటనే డ్రైవింగ్ లైసెన్సుల నిగ్గు తేల్చాలని ఆదేశించారు. లేదంటే ఫెడరల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వనని తేల్చి చెప్పడంతో గత్యంతరం లేక ఇండియన్ డ్రైవర్స్ కమర్షియల్ లైసెన్సింగ్ రద్దు చేయడం జరిగింది. ఇక డ్రైవర్స్ విషయానికి వస్తే వారిపై తక్షణమే తీవ్ర ప్రభావం చూపుతుంది. కమర్షియల్ లైసెన్సు రద్దు అయ్యిందంటే చట్టబద్ధంగా పనిచేయడానికి వీలు ఉండదు. రెగ్యులర్ లైసెన్సు రద్దయిందంటే శాశ్వతంగా వాహనాలు నడపలేడు. ఇక చాలా మంది డ్రైవర్ల విషయానికి వస్తే కుటుంబానికి వారే ఆధారం. అదీ కాకుండా కొంతమంది డ్రైవర్లు ట్రక్కులతో పాటు ఇల్లు కొనుగోలు చేయడం, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టారని చెబుతున్నారు. వీరంతా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒకవేళ కోర్టు జోక్యం చేసుకుని తమకు అనుకూలంగా తీర్పిస్తే నిలదొక్కుకోగలం, లేదంటే ఆర్థికంగా భారీగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో పాటు సరుకు రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. దాని ప్రభావంతో ధరలు పెరగడం ఖాయం. కాలిఫోర్నియా ప్రభుత్వం మాత్రం ట్రక్కు డ్రైవర్లు లైసెన్స్ రద్దు గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే ఒకవేళ ఫెడరల్ గవర్నమెంట్ లేవనెత్తిన అభ్యంతరాలను ఎత్తివేస్తే తిరిగి లైసెన్సులు జారీ చేయడం తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. అయితే ఇక్కడి న్యాయవాదులు చెప్పేదేమిటంటే ఫెడరల్ గవర్నమెంట్ ఆదేశాల కోసం ఎదురు చూడకుండా కమర్షియల్ లైసెన్సుల జారీలో అవకతవకలు జరిగి ఉంటే వాటిని సరిదిద్ది కొత్తగా లైసెన్సు జారీ చేయవచ్చునని చెబుతున్నారు. మరి ట్రంప్ ఇండియన్ ట్రక్ డ్రైవర్ల పట్ల కనికరం చూపుతాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.